నేనైతే ఇవాళ చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఫస్ట్ ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అల్లం పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, అలాగే రుచికి తగినట్టు కారం వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అప్పుడైతే మసాలాలు బాగా చికెన్గా అయితే పడతాయి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో చికెన్ అయితే ఆయిల్లో అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం చికెన్ని ఆయిల్లో కలిసేటట్టు. ఇప్పుడైతే కలుపుకున్నాం కదా, బాగా ఫ్రై అవ్వాలన్నమాట చికెన్ ఇప్పుడైతే కొద్దిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా పూర్తిగా. ఇప్పుడైతే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుని సర్వ్ చేసేసుకుందామే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.